రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం కానుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్య నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం కానుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆధ్వర్యంలో కూడా సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా మండలి, అదేవిధంగా శాసనసభ ఉపనాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సమావేశాల్లో కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. అక్కడే లంచ్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి లంచ్ మీటింగ్ తర్వాత మాత్రం పార్టీ సంస్థాగత నిర్మాణం పైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా సభ్యత్వ నమోదు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలంగాణ భవన్ వేదికగా జరిగిన సమావేశాలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు ఎప్పటి నుంచి చేస్తే బాగుంటుందనే దానిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కూడా సభ్యత్వ నమోదు తర్వాత సంస్థాగతంగా నిర్మాణం చేయాలంటే కూడా పార్టీలో కూడా కమిటీలను వేయాలి. కమిటీలను వేసిన తర్వాత మాత్రం పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పేసి కూడా గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత భావిస్తున్న నేపథ్యంలో మాత్రం దీనికి సంబంధించిన అంశంపైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి కూడా ఎలాంటి కమిటీలు వేయబోతున్నారు, గ్రామ, మండల, నియోజకవర్గ, అదేవిధంగా జిల్లా స్థాయిలో మాత్రం కమిటీలు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి ఎవరెవరి పేర్లు తీసుకోవాలి, అదేవిధంగా సంస్థాగతంగా పార్టీ కోసం ఎవరు కూడా పనిచేస్తారు, వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి పదవులు ఇవ్వాలన్న దానిపైన కూడా ఈ సమావేశంలో మాత్రం చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. సభ్యత్వానికి సంబంధించి కూడా గతంలో మెంబర్షిప్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉందని చెప్పేసి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. కానీ ఈసారి సభ్యత్వానికి సంబంధించి కూడా అధినేత కూడా రీసెంట్ గా జరిగిన సమావేశంలో మాత్రం నేతలు కూడా పలు సూచనలు చేశారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా ఎవరైతే పనిచేస్తారో వారికి మాత్రమే వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల్లో కూడా టికెట్ ఇస్తామంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పొచ్చు. సభ్యత్వ నమోదులో మాత్రం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. పనిచేసిన వారికి సంబంధించి కూడా ఎవరైతే పార్టీ కోసం పార్టీ తరఫున పనిచేస్తారో వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ ఉంటుందనే దానిపై కూడా ఇప్పటివరకు సూచనలు ఇస్తున్న నేపథ్యంలో మాత్రం సభ్యత్వ నమోదు ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఆ సభ్యత్వ నమోదుకు సంబంధించి డిజిటల్ గా కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ గా కూడా ఏ విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఎక్కడైతే సభ్యత్వానికి సంబంధించిన సభ్యత్వం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించే సమయంలో మాత్రం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీల నియామకం కూడా చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీ ఇన్ఛార్జీలు కూడా నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇన్ఛార్జీలను ఎవరిని నియమించాలి, ఏ జిల్లాకు ఎవరెవరు కూడా ఇన్ఛార్జీలు వేయాలి అనే దాని పేరు కూడా ఈ సమావేశం తర్వాత మాత్రం ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటుగా పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే ఫోకస్ చేశారని చెప్పొచ్చు. పార్టీ బలోపేతం చేయాలంటే మాత్రం ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎలాంటి పదవులు ఇవ్వాలి, ఎవరెవరిని పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించాలి అనే దానిపైన కూడా ప్రతి దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు కూడా సమాచారం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు కూడా పార్టీకి సంబంధించిన కమిటీలు కావచ్చు, అదేవిధంగా పార్టీ బలోపేత పైన కూడా దృష్టి పెట్టలేదనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలే పదే చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఈసారి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల నుంచి కూడా పార్టీని బలోపేతం చేసుకోవడం ద్వారా మాత్రం వచ్చే ఎన్నికల్లో మాత్రం మెజార్టీ దిశగా వెళ్తుంది, ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే కొంతమంది సూచనలు కూడా చేసినట్టు సమాచారం. అందులో భాగంగానే పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటుగా రాజకీయ